నమస్కారం. ఈ మధ్య స్వామీజీలంతా కూడా శంకరాచార్యుడు పుట్టాడా, ఉన్నాడా, లేడా, రామానుజాచార్యులు పుట్టారా, ఉన్నారా, లేరా, అసలు వీళ్ళ గురించి ప్రస్తావన తీసే కంటే స్వాములు ఆలోచించాల్సింది హిందుత్వం బతుకుతుందా, బతకదా, హిందుత్వంపై జరుగుతున్న దాడులకు పరిష్కారాలు ఏమిటి, హిందూ సమాజాన్ని చైతన్యం చేసే దశగా ఏ పథక రచన చేయాలి, ఇది ఆలోచించాలి కదా. మీరు పీఠాధిపతులుగా ఉండి ఉన్న చోటనే ఉంటూ సమాజంలోకి వెళ్లకుండా హిందూ సమాజాన్ని ఎలా మార్చగలుగుతారు? ఒక పాస్టర్ చూసుకోండి, తను ఉన్నటువంటి ఏరియా అంతా కూడా క్రైస్తవ మతం చేయాలి అని అనుకుంటాడు. ఒక ఇస్లాం ప్రబోధకుడు ప్రపంచాన్నే మొత్తం ఇస్లాంమయం చేయాలనుకుంటాడు. కానీ హిందూ మఠాధిపతులు తమలో తాము తగవులాడుకుంటూ వ్యర్థమైనటువంటి సిద్ధాంతాల కోసం కాలయాపన చేస్తున్నారు. ఇది మానుకోండి. సమాజం మిమ్మల్ని చూసి నవ్వుతోంది, ఈసడించుకుంటుంది. ఇకనైనా మారండి. మారి ఈ దేశ హితం కోసం, ప్రజాహితం కోసం, మత ప్రతిష్ట కోసం, హిందూ మతాన్ని రక్షించడం కోసం నడుం బిగించండి. జై హింద్, జై భారత్.